హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్. ఏంటి మమ్మీ చేపలు కనిపిస్తున్నాయి? ఈరోజు ఏం కర్రీ వండుతున్నావు? చెరువు చేపలు మామిడికాయ. అయితే ప్రాసెస్ చూపిస్తావా? చూపిస్తాను రండి. చలో అయితే రండి, ఏమేం కావాలో ఈ రెసిపీకి ప్రాసెస్ అయితే చూసేద్దాం. అయితే అదండి, ఈరోజు రెసిపీ వచ్చేసరికి చెరువు చేపలు విత్ మామిడికాయ. అయితే రెసిపీ అయితే చూసేద్దాం రండి. ఎలా ప్రాసెస్ ఏంటి, ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది క్లియర్గా చూసేద్దాం రండి. మమ్మీ స్టార్ట్ చేసే. చెరువు చేపలు 200 గ్రాములు. ఓకే. మీడియం సైజ్ 3 టమాటాలు. ఓకే. 3 ఉల్లిపాయలు. ఓకే. 3 పచ్చిమిర్చి. ఓకే. కొంచెం కొత్తిమీర. ఓకే. కొంచెం కరివేపాకు. ఓకే. ఒక మామిడికాయ. ఓకే. స్పైసెస్ వచ్చేసరికి మమ్మీ చెప్పేసాయి. ధనియాల పౌడర్ ఓకే 1 టేబుల్ స్పూన్. మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఓకే. పసుపు 1/2 టీ స్పూన్. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఓకే. జీరా పౌడర్ 1 టీ స్పూన్. ఓకే. కొంచెం చింతపండు. ఓకే. 1 టీ స్పూన్ జీలకర్ర. మమ్మీ ఇది నిమ్మకాయ సైజ్ అంతా ఉంటుందా? చిన్న నిమ్మకాయ సైజ్. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. మామిడికాయ వేస్తున్నాం కాబట్టి పులుపు కోసం కొంచెం చింతపండు అనేది వాడుతున్నాం. ఓకే. దీన్ని నానబెట్టాలా? అవును. కర్రీకి ముందు ఎంత టైం పడుతుంది? ఒక 10 నిమిషాలు నానబెడితే అయిపోతుంది. ఇవి దేనికి హాట్ వాటర్? ఈ చెరువు చేపలు అనేటివి వేడి నీళ్ళలో వేసి శుభ్రం చేయటం వల్ల నీసు వాసన అనేది పూర్తిగా ఉండదు. ఓకే. స్మెల్ రాకుండా ఉండటానికి కోసం. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలా? ఇప్పుడు ఈ చెరువు చేపల్ని వేడి నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత శుభ్రం చేసేస్తే నీచు వాసన అనేది అస్సలు చేపల్లో ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఈ చెరువు చేపల్ని యాడ్ చేసుకుందాం. కడిగి శుభ్రం చేసుకున్న చెరువు చేపలు. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు. ఓకే. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఓకే. అవి కరివేపాకు. జీరా పౌడర్. చిల్లీ పౌడర్. ఓకే. ధనియాల పౌడర్. కొంచెం జీలకర్ర. పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉప్పు. పెట్టుకున్న చింతపండు రసం. ఎంత వేసుకోవాలి ఆయిల్? ఒక 50 ml. ఓకే. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. అంటే 1 pot రెసిపీ. అవును. వాటర్ ఎన్ని వేసుకోవాలి? 1/2 గ్లాస్ వాటర్. 1/2 గ్లాస్ వాటర్. ఆ 1/2 గ్లాస్ వాటర్ సరిపోతాయా? సరిపోతుంది. మళ్ళీ ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకొని కూర దింపేసుకోవటమే. 10 నిమిషాలు అయింది. ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు వేసేసి ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేస్తే కూర దగ్గరకు అయిపోతుంది. అలా దగ్గరకు అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం గరం మసాలా ఇలా చల్లుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత కూర ఆఫ్ చేసేసుకోవాలి. కూర వచ్చేసి ఈ స్టేజ్లో ఇలా ఉంటుంది. ఈ కర్రీ గ్రేవీ లేకుండా ఇలాగే చేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి.